ఇమాజిన్ చేయండి, మిడ్ నైట్ టైంలో డార్క్ క్లౌడ్స్ స్కై ని అయితే కవర్ చేశాయి. హెవీ రెయిన్ నాన్ స్టాప్ గా పడుతుంది. రివర్ అయితే కామ్ గా ఉండేది, ఇప్పుడైతే వైలెంట్ గా మారింది. వాటర్ లెవెల్ అయితే డేంజరస్ గా పెరిగింది. రోడ్స్ ఇంకా డిసపియర్ అయిపోయాయి. పీపుల్ సర్వైవల్ కోసం అయితే ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇన్ దట్ చాయిస్ ఒక మ్యాన్ లాస్ట్ టైం కనిపించాడు. ఫ్యూ డేస్ లేటర్ అతని బాడీ ఒక క్రొకొడైల్ స్టమక్ లో అయితే దొరికింది. ఎస్, మీరు వింటుంది నిజం, ఇది రియల్ ఇన్సిడెంట్స్. ఈ వీడియోలో మనం సినిమాటిక్ స్టోరీ లాగా అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం స్టెప్ బై స్టెప్. అయితే మనం ఈ హిస్టరీని బ్రేక్ డౌన్ చేద్దాం. సౌత్ ఆఫ్రికాలో ఒక రీజియన్ లో సడన్ గా హెవీ రెయిన్ ఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే నార్మల్ గా అనిపించింది. కొన్ని హవర్స్ తర్వాత అయితే ఆ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ అయితే రివర్ ఫ్లో మారింది. రోడ్ అయితే వాటర్ లో కలిసిపోయాయి. బ్రిడ్జ్ కూడా అన్సేఫ్ అయ్యాయి. పీపుల్ అయితే వార్నింగ్ ని ఇగ్నోర్ చేసి ట్రావెల్ కంటిన్యూ చేశారు. సేమ్ నైట్ ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇంపార్టెంట్ వర్క్ కోసం అయితే తను ట్రావెల్ చేస్తున్నాడు. హీ రీచ్డ్ ఏ బ్రిడ్జ్. వాటర్ అయితే ఆల్రెడీ ఫ్లో అవుతుంది. బట్ ఆయన అయితే రిస్క్ తీసుకున్నాడు. జస్ట్ క్రాస్ చేసి వెళ్ళిపోతా అని అనుకున్నాడు. బట్ సడన్ సర్జీ వచ్చింది. కార్ సిక్డ్ అయింది. కంట్రోల్ పోయింది. సెకండ్ లో వెహికల్ వాటర్ లో అయితే కుప్ప కూలిపోయింది. విట్నెస్ షాక్ లో చూశారు, కానీ హెల్ప్ చేయడానికి అయితే అస్సలు ఛాన్స్ లేదు అక్కడ. ఆ నెక్స్ట్ మార్నింగ్ అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. వన్ మ్యాన్ మిస్సింగ్ ఇన్ ఫ్లడ్స్. రెస్క్యూ టీమ్స్ ఇమిడియట్లీ సర్చ్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళైతే బోట్స్ ని యూజ్ చేశారు. డ్రోన్స్ ని డిస్ప్లోర్ చేశారు. రివర్ బ్యాంక్స్ ని కూడా చెక్ చేశారు. బట్ నో బాడీ, నో వెహికల్ ట్రాక్స్. అలానే కొన్ని డేస్ అయితే పాస్ అయ్యాయి. వాళ్ళ ఫ్యామిలీ అయితే టెన్షన్ లో ఉంది. తన మీద హోప్స్ అయితే స్లోలీ తగ్గిపోతుంది. సర్చ్ లో ఉన్న అఫీషియల్స్ కి ఒక స్ట్రేంజ్ థింగ్ నోటీస్ అయింది. రివర్ సైడ్ లో ఒక జైంట్ క్రొకొడైల్ ఆల్మోస్ట్ 15 feet. కానీ ఇక్కడ స్ట్రేంజ్ ఏంటంటే అది అస్సలు మూవ్ అవ్వట్లేదు. వాటర్ లో సైలెంట్ గా ఉంది. ఒక నార్మల్ క్రొకొడైల్ లా సైలెంట్ గా ఉంది. అక్కడే హ్యూమన్ ని చూస్తే ఎస్కేప్ అవుతాయి కదా, బట్ ఇది మాత్రం కంప్లీట్లీ స్టిల్ గా ఉంది. ఎక్స్పర్ట్స్ అయితే ఇమిడియట్లీ గా గెస్ చేశారు. ఇట్ హ్యాస్ ఈటెన్ సంథింగ్ బిగ్. అథారిటీస్ అయితే డిసిషన్ తీసుకున్నారు. ఆ క్రొకొడైల్ ని అయితే క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళైతే. ఆ తర్వాత ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. అక్కడ ఒక హెలికాప్టర్ ని అరేంజ్ చేశారు. పోలీస్ డ్రైవర్స్ అయితే రెడీ. ఏరియా అయితే డేంజరస్. ఇంకా క్రొకొడైల్స్ అయితే చాలానే ఉన్నాయి అక్కడ. వాటర్ కరెంట్ స్ట్రాంగ్. స్టెప్ బై స్టెప్ క్రొకొడైల్ ని ట్రాక్ చేశారు. అలానే కంట్రోల్ చేశారు సేఫ్టీ కోసం. డైవర్ ని రోప్ తో డౌన్ కి పంపించారు. డైవర్ డైరెక్ట్ గా క్రొకొడైల్ మీద ల్యాండ్ అవ్వడు. రోప్ ని టై చేశాడు. హెలికాప్టర్ తో స్లోగా అయితే లిఫ్ట్ చేశారు వాళ్ళైతే. ఆ క్రొకొడైల్ ని ల్యాండ్ కి అయితే తీసుకొచ్చారు. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ ఆపరేషన్. నౌ ది మోస్ట్ షాకింగ్ పార్ట్, క్రొకొడైల్ ని ఎగ్జామిన్ చేశారు. నెక్రోసిస్ స్టార్ట్ చేశారు. ఇన్సైడ్ హ్యూమన్ బాడీ రిమైన్స్, క్లాత్ పీసెస్, పర్సనల్ ఐటమ్స్. అక్కడున్న ఎంటైర్ టీమ్ అయితే షాక్ అయిపోయారు అప్పుడే. అలానే డిఎన్ఏ టెస్ట్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ మిస్సింగ్ మ్యాన్ తో మ్యాచ్ అవడం అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్స్పర్ట్స్ అయితే 2 మెయిన్ థియరీస్ చెప్పారు. థియరీ నెంబర్ 1 వచ్చేసరికి మ్యాన్ ఫ్లడ్ లో లీవ్ గా ఉన్న టైంలో క్రొకొడైల్ అయితే తనని అటాక్ చేసింది. అండ్ థియరీ నెంబర్ 2 తీసుకున్నట్టయితే మ్యాన్ ఆల్రెడీ డౌన్ అయ్యాడు. క్రొకొడైల్ లేటర్ బాడీని ఈట్ చేసింది. ఇది ఎగ్జాక్ట్ ట్రూత్. స్టిల్ ఇప్పటికీ కూడా అన్క్లియర్ గానే ఉంది. ఈ ఫ్లడ్ ఒక ఇంపాక్ట్ వచ్చేసరికి ఫ్లడ్స్ వల్ల ఎకోసిస్టమ్స్ అయితే డిస్టర్బ్ అవుతాయి. అక్కడ ఉన్న క్రొకొడైల్స్ అయితే న్యూ జోన్ కి వస్తాయి. వాటి బిహేవియర్ కూడా చేంజ్ అవుతాయి. క్రొకొడైల్ ఆపర్చునిటీస్ ప్రిడక్టర్. వాటి ఈజీ ప్రే కోసం అయితే వెయిట్ చేస్తాయి. అవి ఫ్లడ్ లో హ్యూమన్స్ అయితే చాలా వీక్ అవుతారు అండ్ స్లో అవుతారు. అండ్ క్రొకొడైల్ కి పర్ఫెక్ట్ టార్గెట్ ఇది. ఈ ఇన్సిడెంట్ నుండి అయితే మనకి క్లియర్ గా ఒకటి తెలుస్తుంది. ఎప్పుడు ఫ్లడ్ వాటర్ ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. నేచర్ నైతే ఫస్ట్ ఛాలెంజింగ్ చేయండి. వైల్డ్ లైఫ్ జోన్ లో అయితే ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండండి. నేచర్ మనకి మంచి టీచర్, కానీ కొన్నిసార్లు అయితే వెరీ హార్ష్ గా లెసన్ ఇస్తాయి. ఈ ఇన్సిడెంట్స్ మనకైతే ఒక సింపుల్ ట్రూత్ అయితే చెప్తుంది. హ్యూమన్స్ కంట్రోల్ అనుకున్న నేచర్ ఆల్వేస్ పవర్ఫుల్. మరి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? కామెంట్ లో అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం అయితే ఫాలో అవ్వండి.